హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మైలీ వరల్డ్. ఇవాళ మనం చేపల పులుసుని అయితే చేపలు లేకుండా మటన్తో చేద్దాం. ఇది సేమ్ చేపల పులుసు లాగానే ఉంటుంది. దీనికోసం జీలకర్ర, మెంతులు, బియ్యం వేసి పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఎర్రగడ్డలు, 1 టమాటా పేస్ట్ చేసుకొని అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు కుండ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక ఆనియన్ అయితే వేసుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు టమాటాలను అయితే యాడ్ చేసుకోండి. ఈ టమాటా మొత్తం స్మాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఈ కర్రీ అయితే మనకి యాజ్ ఇట్ ఈస్గా చేపల పులుసు లాగానే ఉంటుంది. చేపలు తినడానికి ఇష్టపడని వాళ్ళ కోసం అయితే ఇలా మనం మటన్తో అయితే ట్రై చేయొచ్చు. ఇప్పుడు ఇందులోకి మనం కారం, ఉప్పు, పసుపు, ధనియాల పొడిని యాడ్ చేసుకొని ఇవి కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఆనియన్స్ని, టమాటాని పేస్ట్ చేసుకున్నాం కదా, అందులోనే జీలకర్ర, మెంతుల పొడిని కూడా యాడ్ చేసుకొని అయితే ఇప్పుడు ఈ మసాలా అంతా ఫ్రై చేసుకోవాలి. ఇది బాగా ఫ్రై అయిన తర్వాత మటన్ అయితే యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ చేపల పులుసు తిన్న ఫీలింగే ఉంటుంది మనకైతే. ఈ మటన్ కూడా కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడైతే చింతపండు రసాన్ని అయితే మన టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకొని కొత్తిమీరని కూడా యాడ్ చేసుకొని మటన్ మొత్తం ఉడికేంత వరకు మనం సిమ్లోనైతే పెట్టుకొని మటన్ బాగా ఉడికిన తర్వాత ఇంకా మనకి ఏ కన్సిస్టెన్సీలో కావాలంటే అంత గట్టిగా కావాలంటే లూజ్గా కావాలంటే మనం అడ్జస్ట్ చేసుకొని అయితే మన టేస్ట్కి తగ్గట్లు చేసుకోవాలి. మీకు కానీ మటన్ కుక్ అవ్వకుండా ఉంటే కుక్కర్లో వేసుకొని ఒక 2 విజిల్స్ పెట్టుకోండి. నేనైతే ఇలాగే కుక్ చేశాను. ఈ కర్రీని అయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో అయితే చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.